హరి ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు మనము 108 దివ్య వైష్ణవ క్షేత్రములలో ఒకటైనటువంటి శ్రీ కృతయుగమునకు సంబంధించినటువంటి ఒకానొక వైష్ణవ క్షేత్రము. అది మన ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లాలో వెలిసినటువంటి ఒక సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి అహోబిల క్షేత్రమును దర్శిద్దాము. ప్రతి నెల స్వాతి నక్షత్రము నాడు, అనగా శ్రీ నారసింహస్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రము నాడు ఎందరో భక్తులు, జ్ఞానులు, జిజ్ఞాసులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు వయోభేదము లేకుండా, కులభేదము లేకుండా చేస్తూ ఉన్నటువంటి ఈ నవనారసింహ క్షేత్ర దర్శనము ఒకటి. ఇది ఎన్నో సంవత్సరముల నుంచి, ఎప్పటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయమో ఎవరికి తెలీదు. ప్రతి స్వాతి నక్షత్రము నాడు ఈ నవనారసింహ క్షేత్రములను దర్శించి వారి వారి యొక్క కర్మలను దగ్ధం చేసుకొని ఉన్నతమైనటువంటి జన్మల కోసం, ప్రస్తుత కర్మల నుంచి విముక్తి పొందడానికి సులువుగా ఉండేటువంటి ఒకానొక మార్గంగా చెప్పబడుతూ, అందరూ అతి సునాయాసంగా చేయగలిగినటువంటి ఒకానొక వ్రతంగా, ఒకానొక యజ్ఞముగా చెప్పవచ్చు. ప్రస్తుతము గణేశ నవరాత్రుల సందర్భంగా వెలిసినటువంటి గణేశుని దర్శించుకొని మేము ప్రాతకాలంలోనే లేచి కాలకృత్యంలో తీర్చుకొని స్నానం వగైరా ముగించుకొని వేకువజామునే బయలుదేరినాము. ఎందుకంటే ఈ నవనారసింహ క్షేత్రములను కాలినడకన దర్శించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా మనం బయలుదేరగలిగితే అంత త్వరగా మనం ముగించుకొని మళ్ళీ ఇంటికి రావచ్చును. అందుకే మేము ప్రాతకాలముననే బయలుదేరి ఉన్నాము. కనీసం 6 గంటలకు మనం ఎగువ అహోబిలం చేరుకొని అక్కడి నుంచి కాలినడకన మొదలు పెడితే అన్నీ త్వరగా కంప్లీట్ అవుతాయి. కాబట్టి మేము త్వరగా బయలుదేరాము. శ్రీ స్వామివారిని మనసులో తలుచుకొని బయలుదేరదాము. ఈ నవనారసింహ క్షేత్రాలు ఏమనగా జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, చత్రవట, పావన నవమూర్తయే నమో నమః అని పరమాత్మని మనసులో తలుచుకొని బయలుదేరుతూ ఉన్నాము. ఎక్కడే కానీ ఏ ఆటంకాలు లేకుండా ఆ అడవి ప్రాంతంలో సుఖంగా మనం ఈ యాత్రను ముగించుకునేటువంటి ప్రయత్నము భగవంతుని ద్వారా కలగాలని కోరుకుంటూ మనం మొదలు పెడదాము. ఇక్కడ అవుకులో నవరాత్రుల సందర్భంగా గణేశుడు వెలిసి ఉన్నాడు. ఆయనను దర్శించుకొని వెళ్దాము. ఇది ఆళ్ళగడ్డ నుంచి 24 కిలోమీటర్ల దూరము తూర్పు వైపున నల్లమలలో వెలిసినటువంటి ఒకానొక క్షేత్రము. ఇక్కడ ఈ మార్గం అంతా ప్రకృతి సుందరముగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది మనము తెల్లవారుజామునే బయలుదేరి వెళ్తాం కాబట్టి చాలా ప్రసన్నవదనంగా అడవి అంతా కనపడుతూ ఉంటుంది. మనము ఇప్పుడు దిగువ అహోబిలముకు చాలా దగ్గరగా ఉన్నాము. అదిగదిగో అక్కడ గరుత్మంతుడు మనకు వెల్కమ్ పలుకుతూ ఉన్నట్లుగా ఉన్నారు. ఈయనను స్మరించుకొని మనము దిగువ అహోబిలంలోకి అడుగు పెడుతూ ఉన్నాము. ఇది దిగువ అహోబిలము. ఇక్కడ శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. ఇక్కడి నుంచి మనము మొదలుపెట్టి ఎగువ అహోబిలంకి వెళ్ళాల్సి ఉంటుంది. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కూడా చాలా సుందరమైనటువంటి బాట. కొండ సానువుల్లో మనము ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రకృతిని చూస్తూ మనం వెళ్ళవచ్చును. స్వామిని స్మరణ చేసుకుంటూ మన యాత్రను మనం చేసుకోవచ్చు. స్వామిని ఒక్కసారి మనసులో స్మరణ చేసుకుందాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం అని శ్రీ స్వామివారిని మనం పదే పదే మనసులో అనుకుంటూ మన యాత్రను కొనసాగిద్దాము. ఇది అంతా దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకు వెళ్ళేటువంటి మార్గము.
సో ఈ మార్గము ద్వారా మనము ఎగువ అహోబిలం చేరుకుంటాము. ఈ ఎగువ అహోబిలము, దిగువ అహోబిలము ఈ యొక్క క్షేత్ర ప్రాశస్త్యము ఈ కాలంనది కాదు. మనకు తెలిసినటువంటి సంవత్సరములతో మనం లెక్కించలేము. 2000 సంవత్సరములు, 5000 సంవత్సరములు, 3000 సంవత్సరములు అని చెప్పలేము. ఇది కృతయుగము కాలము నాటి క్షేత్రము. ఎంతో పురాతనమైనటువంటి ఒకానొక పుణ్యక్షేత్రము. ద్వాపర త్రేతాయుగమున కన్నా ముందు ఉన్నటువంటి కృతయుగంలో వెలిసినటువంటి ఒకానొక పుణ్యక్షేత్రము. దీనిని దర్శించినంత మాత్రాన మన యొక్క పాపకర్మలన్నీ దగ్ధమవుతాయి ఆ నారసింహుని కరుణా కటాక్షముల చేత. కాబట్టి ఈ యాత్రను మనం ఎంతో శుద్ధంగా, పవిత్ర భావంతో, భక్తి భావంతో చేస్తే చాలా బాగుంటుంది. మనము ఇక్కడ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెహికల్స్ అన్నీ చాలా వెహికల్స్ వస్తాయి. కాబట్టి స్వాతి నక్షత్రం నాడు ఎగువ అహోబిలం దగ్గరికి వెళ్ళలేము. ఒక కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ముందే అన్ని వెహికల్స్ స్టాప్ చేస్తారు. ఇక్కడ మేము 6:30-7 కల్లా వచ్చేసాము. అప్పటికే ఎంతోమంది వారి వెహికల్స్, బైక్ల మీదుగా చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై నుంచి వచ్చి ఉన్నారు. వారి యొక్క వాహనాలు ఆల్రెడీ స్టాప్ చేసేసుకొని ఉన్నారు. మనం అక్కడ పార్కింగ్ చేసి నడుచుకుంటూ ఎగువ అహోబిలం దగ్గరికి రావాల్సి ఉంటుంది. చూడండి, సెలయేర్లు మనకి కొండల మీద నుంచి దుంకుతూ స్వాగతం పలుకుతూ ఉన్నట్లుగా ఎంతో బాగున్నాయి. ఇది ఎగువ అహోబిలం దగ్గర ఉన్నటువంటి ఒకానొక బోర్డు. ఇక్కడ నవనారసింహ క్షేత్రములను వేసి ఉన్నారు. ఆ నవనారసింహ క్షేత్రములను మనం ఇప్పుడు దర్శించుకుందాము. శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రము ఇక్కడ ఉన్నది. సో ఇది ఇక్కడ ఎగువ అహోబిలము. ఈ ఎగువ అహోబిలము 7-7:30 దాకా గేట్లు తీయరు. కాబట్టి మనము ముందు ఇంకా ఉన్నటువంటి క్షేత్రములను దర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో మనం చూడవచ్చును. అది ఏమి విచిత్రమో కానీ ఈ స్వామివారికి 7-7:30 అయ్యేంత వరకు మనము దర్శించుకోలేము. వారి యొక్క ప్రాతకాల పూజలు చేస్తూ ఉంటారో ఏమో తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా 7:30 ఆ ప్రాంతం పైన మాత్రమే ఇక్కడ గేట్లు తెరిచి భగవంతుని దర్శనానికి మనల్ని పంపిస్తారు. కాబట్టి ఇక్కడ మనం టైంను వృధా చేసుకోకుండా మిగతా దేవాలయంలకు వెళ్ళి తిరుగు ప్రయాణం అయినప్పుడు ఈ స్వామివారిని దర్శించుకోవచ్చును. ఈ ఎగువ అహోబిలమునకు ఎడమ భాగం వైపు వెళితే ఈ చిన్న వంతెన ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వంతెనను అనుసరించుకుంటూ వెళ్తే ఎడమ వైపున ఉన్నటువంటి భాగంలో మనకి ఇక్కడ మళ్ళీ భవనాసి నది స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఇక్కడ గుండంలాగా ఉంటుంది. స్నానాధికాలు కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది ఇక్కడ. ఇది భవనాసి నది. కేవలం గుడి వెనుక భాగమునకు మనం వెళ్ళినంత మాత్రానే మళ్ళీ మనకు కుడి చేతి వైపున ఈ మెట్ల మార్గం కనపడుతుంది. ఇక్కడి నుంచి పావన లక్ష్మీ నరసింహ క్షేత్రమునకు మనం వెళ్ళవచ్చును. ఈ మెట్లు ఎగువ అహోబిలేశుని గుడి వెనుక భాగంలో ఉంటాయి. ఇక్కడ పావన లక్ష్మీ నరసింహస్వామిని మనం మనసులో తలుచుకొని మన యొక్క ప్రయాణమును ఇక్కడ కొనసాగించవచ్చును. ఇది కొద్దిగా మెట్లు కలిగినటువంటి ప్రాంతము. ఇక్కడ మెట్లు ఉంటాయి. మనం 2-3 కొండలు ఎక్కాలి ఈ మెట్ల సహాయంతో. ఇక్కడి నుంచి 360 డిగ్రీలు చూస్తే చాలా బాగుంటుంది. అంతా కొండ ప్రాంతము, పచ్చని వాతావరణము, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మెట్ల మార్గంన మనం ప్రయాణించాల్సి ఉంటుంది శ్రీ పావన లక్ష్మీ నరసింహస్వామిని చేరుకోవాలి అంటే. ఇది సుమారు ఎగువ అహోబిలేశుని దగ్గర నుంచి 6-7 కిలోమీటర్లు కొండ ప్రాంతంలో నడవాల్సి వస్తుంది. ఇది నడవలేని వారికి కింది నుంచే వెహికల్ సదుపాయం కూడా ఉంటుంది. మన సొంత వెహికల్స్ వెళ్ళలేవు, ట్రాక్టర్లు అలాంటివి అయితే వెళ్తాయి. కానీ
జీపులు, చిన్న చిన్న కార్లు లాంటివి వెళ్ళలేవు. రోడ్డు అంతగా బాగుండదు, మట్టి రోడ్డు, రాళ్ళ రోడ్డు కాబట్టి మన సొంత వెహికల్స్ నాట్ అల్లౌడ్ అక్కడ. ఆ మార్గంలో అయినా నడవలేని వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళవచ్చును. నడవగలిగినటువంటి వాళ్ళు స్వామి మీద భారం వేసి ఈ మార్గమున నడుచుకుంటూ రావచ్చు. మెట్లు మార్గము ముగిసిన తర్వాత మనకంతా ఇలాగా శాంతంగా దారి కనపడుతుంది. ఈ దారి అంతా చిన్న చిన్న గులకరాళ్ళతో, కొండరాళ్ళతో పవిత్రంగా ఉన్నటువంటి ఒకానొక దారి. చుట్టూ చెట్లు మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా వాటి యొక్క సువాసనలను వెదజల్లుతూ మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ వెలిసినటువంటి చెట్టు, రాయి అన్నీ పరమ పవిత్రమైనటువంటివి. ఎందుకంటే శ్రీ సాక్షాత్తు స్వామివారి దగ్గర ఉన్నాయి. ఎన్నో జన్మల పుణ్య ఫలము చేత మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి వీటిని ఎంతో పవిత్ర భావంతో చూస్తే మనకు మంచి జరుగుతుంది. అపవిత్ర భావంతో చూసి పుణ్యానికి పోయి పాపం తెచ్చుకున్నటువంటి వాళ్ళము అవుతాము. అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. కాబట్టి ఉల్లాసానికి వెళ్ళకుండా భక్తి చేత మనం వెళితే చాలా బాగుంటుంది. అదిగదిగో అక్కడ కనపడుతున్నటువంటిదే శ్రీ పావన లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రము. మనము సుమారు 6-7 కిలోమీటర్లు నడిచిన తర్వాత వచ్చినటువంటి ఈ క్షేత్రము. ఇక్కడ పూర్వము శ్రీ భరద్వాజ మహర్షి గోహత్య పాపమును రూపుమాపుకోవడానికి అతి శీఘ్రముగా నా పాపం పోగొట్టుకోవాలి అని అంటే నేనేం చెయ్యాలి అని అందరినీ దేవతలను అడిగినప్పుడు వాళ్ళు నృసింహ లక్ష్మీ నారసింహస్వామిని ప్రార్థించు, ఆయన అయితే త్వరగా వస్తారు, నీ యొక్క పాపమును పోగొట్టుకొనవచ్చును అని చెప్పినప్పుడు ఆయన ఇక్కడ ఉండి నృసింహస్వామిని ప్రార్థించి ఆయనను ప్రత్యక్షం చేసుకొని తన యొక్క పాపమును పోగొట్టుకున్నాడు. అంటే పతితులను పావనం చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన యొక్క పాపములను పోగొట్టి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వెలిసినటువంటి లక్ష్మీ నరసింహమునికి శ్రీ పావన లక్ష్మీ నరసింహుడు అని అంటారు. అదేవిధంగా స్వామిని పాములేటయ్య అని కూడా అంటారు. ఎందుకు అనంటే ఈ గుడి వెనక భాగమున మనకు ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అది పాములాగా చుట్టలు తిరుక్కొని ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి పాములేటయ్య అని కూడా వాడుక భాషలో పరిసర ప్రాంతాల వాళ్ళు ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు. ఈ పాములేటయ్యకు ఎంతోమంది భక్తులు, ప్రతి గ్రామము, సమీప గ్రామంలో ఈయనకు ఎంతోమంది భక్తులు ఉంటారు. వివాహాది క్రతువులు, గృహ ప్రవేశము చేసిన తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి వారి ముడుపులు, మొక్కులు తీర్చుకుంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒకానొక గొప్ప ఆనవాయితీ. ఈ పాములేటయ్య ఎంతోమందికి ఇంటి దేవుడుగా ఉంటాడు, ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాల వారికి. కాబట్టి ప్రతి శనివారము ఎంతోమంది ఇక్కడికి వచ్చి వారి మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఇది పాములేటి లక్ష్మీ నరసింహస్వామి, పావన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. ఇక్కడే మనకు భక్తుల సౌకర్యార్థము ఎప్పుడో పురాతనంగా నిర్మించబడినటువంటి, భక్తుల చేత నిర్మించబడినటువంటి బావిలు కూడా ఉన్నాయి. ఈ బావిలో నీరు తాగినా మన మీద చల్లుకున్న మంచి శుభప్రదము అని చెప్పబడతారు. ఈ బావి చూడండి, పైకే నీళ్లు ఉన్నాయి, అందుకోవచ్చును. ఇది భక్తుల సౌకర్యార్థము కల్పించబడినటువంటి ఒక పురాతన బావి. ఇప్పుడు కూడా నీళ్లు చాలా శుభ్రంగా ఉన్నాయి. ఇది నరసింహస్వామి వారి సన్నిధి. చుట్టూ కొండల మధ్యన పాయలో వెలిసి ఉంటారు ఈ స్వాముల వారు. మనం చూడవచ్చు, ఇది అంతరాలయము. ఇక్కడ రాత్రి కూడా బస చేస్తారు. స్వాతి నక్షత్రం నాడు ముందు రోజే బయలుదేరి వచ్చి ఇక్కడ రాత్రి బస చేసి మళ్ళీ బయలుదేరుతారు. ఇక్కడ భోజనాది కార్యక్రమములు కూడా దొరుకుతాయి స్వాతి నక్షత్రము అయితే. అందుకే నిర్భయంగా మనము రావచ్చును, ఎటువంటి లగేజీ లేకుండా. నీరు, భోజనము,
తర్వాత అల్పాహారం లాంటివి అన్నీ ఉచితంగా ఇక్కడ దొరుకుతాయి. ఇది మనం దర్శించుకున్న మొట్టమొదటి దేవాలయము. గర్భగుడిలో ఫోటోలు నిషేధం కాబట్టి మేము గర్భగుడిలో తీయలేదు. ఇది ముఖ ప్రాంతము చాలా సుందరంగా ఉన్నటువంటిది. ఇక్కడ చూడండి, సాలన్న, దస్తగిరి, నాయుడు మామ ఫోటోలు దిగినారు. బ్యాక్ సైడ్ మనకు కనిపించేటువంటి వెహికల్స్ అన్నీ ప్రైవేట్ వెహికల్స్. ఆ వెహికల్స్ ద్వారా కూడా నడవలేని వాళ్ళు, వయోవృద్ధులు రావచ్చును. ఇది స్వామివారికి ఎదురుగా ఒక రస్తా ఉంటుంది. ఆ రస్తా మార్గంలో వస్తాయి ఈ వెహికల్స్ అన్నీ. ఇదే రస్తాలో ముందుకు వెళ్ళి ఎడమవైపు మనం వెళ్ళగలిగితే, ఈ దారిలో ముందుకు వెళ్ళి ఎడమవైపు వెళ్ళగలిగినప్పుడు గరుడాద్రి మీదుగా శ్రీ కాశీనాయన క్షేత్రమైనటువంటి జ్యోతి క్షేత్రమును కూడా మనం చేరుకోవచ్చును. అవి వీడియోలు కూడా ఉన్నాయి, మీరు కావలసిన వాళ్ళు చూడవచ్చు. ఇక్కడి నుంచి స్వామిని దర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయి ఉన్నాము. అదే వెళ్ళిన దారిలోనే మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. సుమారు 6 నుంచి 7 కిలోమీటర్లు ఇదే పూర్వం మనం చెప్పుకున్నట్లు అదే మార్గంలో మళ్ళీ తిరిగి వచ్చాము. ఇదంతా చాలా బాగుంటుంది. ఇక్కడ పరిశోధకులు చెప్తారు, ఈ కొండ మార్గంలో చిన్న మనుషులు అంటే మరుగుజ్జులు నివసించేవారని, వాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్తారు. పరిశోధకులు కూడా వెల్లడించారు. ఈ ప్రాంతంలో వెలిసిన ఒకానొక గొప్ప అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన వాళ్ళు కూడా వారి శిష్యులకు చెప్పి ఉన్నారు ఈ వార్తను. ఇక్కడి నుంచి మనం తిరుగు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు ఈ కొండ మీద నుంచి ఎదురుగా కనపడేటువంటి ఆ కొండలో వెలిసినటువంటి మాలోల నారసింహ క్షేత్రమును కూడా ఇక్కడి నుంచే దర్శించవచ్చును. చూడండి, ప్రకృతిలో ఊయాల ఊగుతున్నట్లుగా స్వామివారి క్షేత్రం ఉంటుంది. మనము తిరిగి ఎగువ అహోబిలము చేరుకున్నాము. ఆ ఎగువ అహోబిలం నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెడితే ఈ మార్గం కనపడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ మనకు కనపడేటువంటి ఇవన్నీ విశ్రాంతి మండపాలు. రాజుల కాలం నిర్మించబడినటువంటిది. ప్రహ్లాదుడు అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి విశ్రాంతి మండపాలు ఇక్కడ. వాటిని పునరుద్ధరణ చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది భవనాశి నది, భవములను నాశనం చేసేటువంటి నది భవనాశి నది. స్వామివారు ఉగ్రంగా వెలిసినప్పుడు ఆయనను చల్లార్చడానికి ఆకాశగంగా పుట్టి పాయగా చీల్చబడి కొండ ప్రాంతంలో ప్రవహించబడుతూ ఉన్నటువంటి భవనాశి నది ఇక్కడ. ఇది ఎప్పుడూ నీరు పారుతూ ఉంటుంది. చాలా చల్లగా శుభ్రంగా ఈ నీరు ఉంటుంది. భక్తులు ఈ శుభ్రతను కాపాడవలసినటువంటి బాధ్యత మీద వేసుకొని కాపాడితే చాలా బాగుంటుంది. వారి ప్లాస్టిక్ వ్యర్థాలను వారి బ్యాగుల్లో పెట్టుకొని ఇంటి దగ్గర పారవేసుకుంటే చాలా మంచిది. మనకు ఇక్కడ ముందర కనపడుతూ ఉన్నటువంటి ఈ క్షేత్రము శ్రీ క్రోఢ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రము లేదా శ్రీ వరాహ లక్ష్మీనరసింహ క్షేత్రము. ఇక్కడ స్వామివారు హిరణ్యాక్షుని చంపేటప్పుడు, ఆయనతో యుద్ధం చేసేటప్పుడు భూమిని తన యొక్క మోపు మీద మోసుకొని యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధ భంగిమ అమ్మవారిని పక్కన ఉంచుకొని ఎంతో ఉల్లాసంగా విలాసంగా ఉన్నటువంటి మూర్తి. అంత భూభారమును మోస్తూ కూడా ఆయన ఎంతో ఉల్లాసంగా ఏ భారము మోస్తూ ఉన్నట్లు కనపడనటువంటి భంగిమలో ఉన్నటువంటి ఒకానొక సుందరమైనటువంటి మూర్తి ఈ క్రోఢ లక్ష్మీనరసింహమూర్తి. ఈయనను దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నంద్యాల వారిచే మనకి దద్దోజనము, కాఫీ, టీలు పెట్టబడుతూ ఉంటాయి. కావలసిన వాళ్ళు స్వీకరించవచ్చును. అదేవిధంగా ఇంకాస్త ముందుకు వెళితే మళ్ళీ మనం భవనాశి నదిలోనే నడుచుకుంటూ ఇంకొక మార్గము లేదు, ఈ మార్గంలో వెళ్ళవచ్చును. లేదా మాలోల నుంచి ఇంకొక మార్గం ఉంటుంది. కానీ ఈ మార్గం ద్వారా ప్రయాణం చాలా బాగుంటుంది. కొంచెం వృద్ధులు చూసుకొని నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది నదిలో నడిచేటువంటిది, నీరు ప్రవాహం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ పాసి ఉండి జారుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం కర్ర సహాయంతో నడవాల్సి వస్తుంది వయోవృద్ధులు, పెద్దవాళ్ళు అయినప్పుడు.
మిగతా వాళ్ళంతా సునాయాసంగా నడచవచ్చును. ఇదంతా భవనాసి నది. ఆ నదిలోనే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇది అంతా ఒకప్పుడు సమతలంగా ఉన్నటువంటి ఒక హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుని లేదా ప్రహ్లాదుని రాజ్యము. నరసింహస్వామి వారు వెలిసినప్పుడు ఆయన యొక్క ఉగ్రత్వాన్ని చల్లార్చడానికి వచ్చినటువంటి గంగమ్మ ఈ కొండలను చీల్చుకుంటూ రావడం వలన ఈ మైదానం అంతా ఇలా కొండలుగా విడిపోయి ఉన్నది. ఆమె ప్రవహించినటువంటి మార్గమే ఇది. ఈ నదికి ఇక్కడ భవనాసి అని అంటారు. ఈ నదికి కూడా చాలా విశేషం ఉంది. స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లార్చడానికి ఆకాశము నుంచి దుముకుతూ స్వామివారి మీద పడుతూ ఈ కొండ ఛాయలన్నింటినీ చీల్చుకుంటూ వస్తున్నటువంటి ఈ గంగను చూసి దేవతలు మిగతా వాళ్ళంతా భయపడి ఈమె యొక్క ఉగ్రత్వాన్ని తగ్గించకపోతే భూమి అంతా పగిలిపోతుంది అని కాలభైరవునికి ఈ బాధ్యత అప్పగించగా ఆయనకి ఇంకొక ఆలోచన లేకుండా, అంటే అక్కడ ఉన్నటువంటి సమయం చాలా తక్కువ, ఈమె ఉగ్రత్వమునకు భూమి అంతా పగిలిపోతున్నట్లుగా ఉంది కాబట్టి ఇంకొక చర్య చేయడానికి అవకాశం లేనందున ఆయన ఈ గంగమ్మకు ఎదురుగా నిలబడి తన యొక్క తలను నరికేసి గంగమ్మకు ప్రసాదంగా వేయడం జరిగింది. అది కూడా ఇక్కడే జరిగింది, ఎగువ అహోబిలంలో. ఎక్కడైతే కాలభైరవుడు తన తలను నరుక్కొని వేశాడో అక్కడ గంగమ్మ శాంతించి అంతర్వాహిని అయి సరస్వతి నదిలో కలిసిపోయిందని ఇక్కడ చెప్తారు. ఎవరైనా ఈ నీటిని తల మీద చల్లుకుంటే, సేవిస్తే ఈ గంగమ్మ వారి యొక్క కర్మలను నాశనం చేస్తుంది అని ఇక్కడి వారి యొక్క నమ్మకము. కాబట్టి ఈ నదిని కూడా ఎంతో పవిత్రంగా చూసుకొనడం చాలా ఉత్తమమైనటువంటిది. ఇక్కడ చూస్తే మీరు అంతా కొండరాళ్ళతో ఉంటుంది. ఈ నది ఉధృతంగా ప్రవహించేటప్పుడు ఈ కొండరాళ్ళు కదిలి పైనుంచి పడుతూ ఇలా దొల్లుకుంటూ వచ్చి ఇలా అడ్డంగా ఉంటాయి నదిలో. కాబట్టి కొంచెం నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ గరుడాద్రి, మలయాద్రి అని రెండు కొండలకు పేర్లు. గరుడాద్రి ఒక సైడు ఉంటే మలయాద్రి ఇంకొక సైడు ఉంటుంది. మాలోల లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి కోనను లేదా కొండను మలయాద్రి అని అంటారు. ఇక్కడ వెలిసినటువంటి కోనను లేదా కొండను గరుడాద్రి అని పేరు. ఈ కొండలు పైనుంచి చూస్తే గరుడు నిలబడినట్లుగా ఉంటుంది. తన యొక్క రెక్కలను చాపి విశాలంగా ఉన్నటువంటి గరుత్మంతుని ఆకారాన్ని పోలి ఉంటుంది. అది చాలా సుందరంగా ఉంటుంది. మనము ఇక్కడ వెలిసినటువంటి ఉగ్రస్తంభమును ఎక్కి చూస్తే ఈ కొండలన్నీ చాలా ఆకృతిలో కనపడతాయి. ఉగ్రస్తంభం ఎక్కడానికి చాలా టైం కావాలి కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళలేదు. ఇది స్వాతి నక్షత్రం నాడు కేవలం నవనారసింహస్వాములను మాత్రమే దర్శించుకుంటారు. ఎవరైనా విడిగా వచ్చినప్పుడు ఉగ్రస్తంభమును కూడా దర్శించవచ్చును. అది కొంచెం ప్రయాసతో కూడినటువంటిది కాబట్టి మన యొక్క శరీర దారుఢ్యాన్ని చూసుకొని ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది కాస్త రిక్తమైనటువంటి మార్గము. కొండను నిటారుగా ఎక్కవలసి ఉంటుంది. పర్వత స్థానమును ఆనుకొని నడవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిన మార్గము అది. ఇదే భవనాసిలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ముందర చూస్తే పెద్ద పెద్ద కొండలు, ఇంకా దారి లేదు అన్నట్లుగా ఉంటుంది. కానీ పరమాత్మని మనసులో తలుచుకొని ముందుకు నడుస్తూ ఉంటే దారి కనపడుతుంటుంది. ఆయన కోసం వెళ్ళాలంటే, ఆయనను దర్శించాలంటే ఈ మాత్రం ఆటంకాలు సహజ సిద్ధము. వీటిని దాటుకొని వెళితేనే మనకు ఆ ఆనందం ఉంటుంది. ఈ కొండలన్నింటినీ చూసుకుంటూ ప్రతి కొండ ఒక మహర్షో, ఒక భక్తుడో, ఒక అవధూతనో ఏమో తెలియదు, కానీ ఆ భావంతో చూసినప్పుడు ఆ భావమే కనపడుతుంది. ఈ భవనాసికి ఇక్కడ వంతెన కూడా ఉంది. మనం మాలోల వైపు వెళ్ళవచ్చును.
ఆ పైన కనపడుతున్నటువంటిది అదే. ఇక్కడి నుంచి మెట్లు మొదలవుతాయి. ఒక 15-20 నిమిషాల్లో ఈ మెట్లు ఎక్కవచ్చును. ఇక్కడ సుమారు ఒక 500 మెట్లు పై మాటే ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛందంగా భక్తుల చేత ఏర్పాటు చేయబడినటువంటి సదుపాయాలు కూడా ఉంటాయి. కాఫీ, టీ లాంటివి స్వచ్ఛందంగా ఇస్తారు. ఆ నీరు వాళ్ళు తెచ్చుకోవడం దానికోసమే. ఇక్కడేం డబ్బులు తీసుకోరు. కాఫీ, టీ లాంటిది ఉచితంగానే వాళ్ళు భక్తులకు ఇచ్చి సంతోషపడుతూ ఉంటారు. ఈ మెట్లను అధిరోహించుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కాస్త బరువుగా అనిపిస్తే కూర్చొని మళ్ళీ మొదలు పెట్టవచ్చును. అది అక్కడ కనపడేటువంటిది అంతా కొండ ప్రాంతము. ఇదే ఉగ్ర నారసింహుడు వెలిసినటువంటి క్షేత్రము. మనం ఇప్పుడు వెళ్తున్నాము జ్వాలా నారసింహస్వామి చెంతకు. ఈ జ్వాలా నారసింహ స్వామి క్షేత్రముకు పై భాగము ఉగ్రస్తంభము. ఇక్కడికి కూడా ఎక్కేటప్పుడు మనము కొంచెం ఉన్నతమైనటువంటి పర్వతము, అంటే ఎత్తైన పర్వతమును ఎక్కుతున్నాం కాబట్టి క్రింది ప్రాంతము చాలా లోయగా కనపడుతుంటుంది. ఈ లోయ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయము, భవనాసి నది ఆకాశగంగా వెలిసినటువంటి ప్రాంతము లోయగా చీల్చబడి ఉంది. ఇది అంతా చూడండి, ఒక కొండ, గట్టి కొండ ఎలా చీల్చబడిందో. ఆ పైనుంచే ఆకాశగంగా స్వామిని తన యొక్క ఉగ్రత్వాన్ని చల్లార్చడానికి దేవతలు ప్రార్థించగా వచ్చినటువంటి గంగ ఇప్పటికీ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు మందలూరి వారిచే రామయ్య సుగుణ దంపతులచే పానకం కూడా పంచబడుతూ ఉండింది. భక్తులు వారికి మొక్కుకోవడం కారణంగానో స్వచ్ఛందంగానో ఇలా తీర్థప్రసాదాలను వారే అందిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే జ్వాలా నారసింహస్వామి వారి సన్నిధి ఇది. ఇక్కడి నుంచే మనం ఉగ్రస్తంభంకి వెళ్ళాల్సి ఉంటుంది. కుడివైపు భాగంన ప్రయాణం చేస్తే ఉగ్రస్తంభం వస్తుంది. ఇక్కడ చూడండి, ఆ ఆకాశగంగా ఎప్పుడో పుట్టింది కృతయుగములో, ఇప్పటికీ ప్రవహిస్తూ ఉంది. చూడండి, ఆ కొండలో ఆ నీరు ఎక్కడ ఉంది? ఆ కొండే అంత ఎత్తుది, అదిను రాయిది, మన్ను కూడా కాదు. పైన ఏమి నదీ జలము ఏమీ లేదు. ఆ కొండలో నుంచే ఈ ఊట వస్తుంది. ఇది స్వయం శ్రీ నారసింహస్వామి యొక్క లీల తప్ప ఇంకొకటి కాదు. కొండ మీద నీళ్ళు ఎవరు పోస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి చిన్నగా జాలు వారేటువంటి ఈ గంగమ్మను చూస్తే ఎవరికైనా మనసు, చిన్నతనంలో ఉన్నటువంటి మనసు వస్తుంది. చూడండి, చినుకులు ఎంతో సుందరంగా కనపడుతుంది. అక్కడ కనపడేటువంటి ఆ క్షేత్రమే జ్వాలా నారసింహ. ఇది రక్తగుండము అని అంటారు. మళ్ళీ వచ్చి చూద్దాము. ముందు స్వామివారిని దర్శించుకుందాము. ఇక్కడ జ్వాలా నరసింహస్వామి అని పిలుస్తారు. ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహస్వామి వచ్చినప్పుడు ఆయన యొక్క శిరోజములు, ఆయన యొక్క దేహము అంతా జ్వాలతో, అంటే అగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లిందంట. ఆ కారణంగా ఇక్కడ జ్వాలా నారసింహస్వామి అని చెప్తారు. ఇక్కడ అష్టభుజి లక్ష్మీ నారసింహస్వామి ఉంటారు. ప్రహ్లాదుని దీవిస్తూ ఒక మూర్తి, తర్వాత హిరణ్యకశిపుని తొడల మీద వేసుకొని చీల్చేటువంటి మూర్తి ఇంకొకటి, తర్వాత యుద్ధం చేస్తూ ఉన్నటువంటి భంగిమ, డాలు కత్తితో ఉన్నటువంటి మూర్తి ఇక్కడ దర్శించవచ్చును శ్రీ స్వామివారిని. ఇది జ్వాలా నారసింహస్వామి యొక్క క్షేత్రము. ఇక్కడి నుంచి మనం ఆ కొండలు చూస్తే ఇవి గరుడుని రూపంలో ఉంటాయి. చూడండి, ఆ కొండల నుంచి నీరు ఎలా ప్రవహిస్తూ ఉందో. ఇది గరుత్మంతుని ఆకారంలో కనపడేటువంటిది. ఇక్కడ రక్తగుండం అని కూడా ఉంటుంది. స్వామివారు హిరణ్యకశిపుని చంపి వారి యొక్క
చేతులను ఈ గుండంలో కడిగారని, ఆ కారణంగా ఈ గుండంలో ఉన్నటువంటి నీరు ఇప్పటికీ రక్తవర్ణంలోనే ఉంటుంది. మనం చూడవచ్చు, మనం స్వీకరించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణమై మళ్ళీ అదే దారిన మెట్ల మార్గంలో మేము వస్తూ ఉన్నాము. అదే దారిలో మళ్ళీ కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉంటుంది మాలోలను దర్శించుకోవడానికి. మార్గమధ్యంలో ఇట్లా అమ్మవారి విగ్రహం కూడా ఉంది, దర్శించుకోండి. ఇది మాలోల నారసింహ క్షేత్రము. ఇక్కడ నంద్యాల వారిచే ఏర్పాటు చేయబడినటువంటి భోజన సదుపాయం కూడా ఉంది. ఇక్కడ జొన్న రొట్టె తదితర ఆహార పదార్థములను ఉచితంగా భక్తులకు ఇస్తారు. చల్లని మజ్జిగ కూడా ఉంటుంది. ఆ ఏర్పాటు చేసినటువంటి వారికి ఈ మహిళలు ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి సేవ చేసేటువంటి వారికి ధన్యవాదములు ఎంతైనా చెప్పవలసి ఉంటుంది. ప్రతి స్వాతి నక్షత్రం నాడు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా భక్తులకు భోజన సదుపాయములు ఇక్కడ కల్పిస్తూ ఉంటారు. వారికి ధన్యవాదములు. ఇది మనకు కనపడేటువంటి మాలోల లక్ష్మీనారసింహస్వామి క్షేత్రము. ఇక్కడ స్వామివారు కళ్యాణం చేసుకున్నారంట. అందుకు ఇక్కడ మాలోల, మా అంటే లక్ష్మి, లక్ష్మీ లోలుడు అంటే లక్ష్మీలోలుడు అయినటువంటిగా నరసింహస్వామిని ఇక్కడ కీర్తిస్తారు. మన వాడుక భాషలో తెలుగులో ఉన్నటువంటి లోలత్వం కాదు, వేరే అర్థంతో మనం దీన్ని స్వీకరించాలి. లక్ష్మీ వల్లభుడు ఇక్కడ వెలిసి ఉన్నాడు. పెళ్లి కానిటువంటి వారు ఇక్కడికి వచ్చి ఈ మాలోల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ప్రార్థిస్తే వివాహంలో త్వరగా జరుగుతాయని ఇక్కడ వారి యొక్క నమ్మకము. ఇక్కడనే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము ప్రహ్లాదుని యొక్క బడి కూడా చూడవచ్చు. ఆ కాలం నాటి బడి ఇప్పటికీ ఉంది. ఇది గుడి యొక్క ప్రాంగణము. ఇక్కడే వెళ్తే అమ్మవారు తన యొక్క కురులతో భూమిని కొట్టగా జల ఉబికి వచ్చి ఇప్పటికీ ఉన్నటువంటి గుండము మనం దర్శించవచ్చును. ఈ మాలోల లక్ష్మీనరసింహస్వామి వారి గుడి వెనక భాగంలో ఉంటుంది. ఆ మూలన కటాంజనంతో కనపడుతూ ఉన్నటువంటి గుండము అది. ఒకానొక కాలంలో అహోబిలానికి అంతటికీ ఈ నీటి ద్వారే ఆధారంగా ఉండేది. ఏ కాలమైనా ఈ నీరు అలాగే ఉంటుంది. ఇప్పటికీ వాడుతూ ఉన్నారు. చాలా పవిత్రమైనటువంటిది. ఈ గుడి ప్రాంగణంలో ఉన్నటువంటిది ఒక 100 సంవత్సరాలు లేదా 50 సంవత్సరములు కిందట ఇది మాత్రమే ఆధారంగా కలిగినటువంటి నీటి గుండము. సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి చేత తెప్పించబడినటువంటి గుండముగా చెప్తారు. ఇది మాలోల లక్ష్మీనారసింహస్వామి క్షేత్రము. ఇక్కడ స్వామి ఎంతో సుందరంగా ఉంటారు. ఇది మనం చెప్పుకున్నటువంటి ప్రహ్లాద బడికి వెళ్ళేటువంటి మార్గము. ఆ బడిలో సాక్షాత్తు ఆ కొండ అంతా గీతలు గీసి అక్షరాలతో ఇప్పుడు కూడా దర్శించవచ్చును మనము. అంటే ఆ కాలమున జరిగినటువంటివి అక్షరములు గీతలు గీతలు గీసి రాయబడినటువంటివి ఇంకా దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడే ఈ మెట్ల నుంచి మనం ముందుకు వెళ్తే మళ్ళీ ఎగువ అహోబిలం చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి ఎడమవైపు వెళ్తే మళ్ళీ క్రోడ లక్ష్మీ నరసింహస్వామి వైపు వెళ్ళవచ్చు. ఇలా ముందుకు శాంతం వెళ్ళి దిగితే ఎగువ అహోబిలం చేరుకోవచ్చు. ఇదేమంత దూరం అయినటువంటిది ఏం కాదు, చాలా దగ్గరగా మనకు ఎగువ అహోబిలం ఉంటుంది. ఇక్కడి నుంచి మాలోల నుంచి ఒక 500 మీటర్లు కిందికి వస్తే మనం ఎగువ అహోబిలం దరిదాపుల్లోకి రావచ్చు. ఇది ఇంతకుముందు మనం ప్రయాణించినటువంటి మార్గమే. ఈ వంతెన దాటి అటు సైడ్ వెళ్ళవచ్చు. ఇది భవనాశిని నది మీద ఉన్నటువంటి చిన్న వంతెన. అదిగో అక్కడ మనకు ఎడంవైపు కనపడుతున్నదే ఎగువ అహోబిలేశ్వరుని సన్నిధి. ఇక్కడ స్నానాధికములు చేసుకోవచ్చును. నీరు ఎలా ప్రవహిస్తూ ఉందో ఒకసారి చూడండి. అది గుండంలాగా ఉంటుంది, చాలా లోతుగా. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర అన్నటువంటి వాళ్ళు అంత పెద్ద ప్రమాదం ఏమీ జరగదు, మనుషులు ఉంటారు చుట్టుపక్కల.
మనము ఈ ఎగువ అహోబిలం నుంచి ఒక 2-2.5 కిలోమీటర్లు ప్రయాణం చేసి జ్వాలాకి వెళ్ళాము. జ్వాలా నుంచి మళ్ళీ అదే మార్గంతో కిందికి వచ్చాము. ఇది ఎగువ అహోబిలంలో వెలిసినటువంటి అహోబిలేశ్వరుడు. ఈ మూర్తి ఇక్కడ చిన్నగా ఉంటారు. స్వామి చాలా ప్రసన్న వదనంతో ఉంటారు. ఇక్కడ చూడండి, ఈయన శివకేశములకు భేదము లేదని చాటి చెబుతూ ఈ గుడిలోనే గర్భగుడి ముందరే శివలింగం కూడా ఉంటుంది. ఇది సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఇక్కడే ఈ అహోబిల కొండల్లోనే ఆదిశంకరాచార్యుల జీవితంలో చెప్పేటువంటి ఒకానొక సంఘటన కూడా ఇక్కడ జరిగింది. శ్రీ మండనామాత్యుల వారిచే దాంపత్య జీవిత సుఖమును చర్చించాల్సి వచ్చి ఆయనకు జ్ఞానము ఉంది కానీ అనుభవైక్యమైనటువంటి జ్ఞానము లేనందున ఆ చర్చకు అంత పరిపూర్ణత కొనసాగించలేనని అనుభవైక్యమైనటువంటి దాంపత్య జీవితమును గురించి నేర్చుకోవడానికి తన శరీరమును ఈ అహోబిల కొండల ప్రాంతంలో ఉంచి శిష్యులను భద్రంగా చూసుకోమని చెప్పి ఆయన ఒక రాజు శరీరంలో, చనిపోయినటువంటి రాజు శరీరంలో వెళ్ళి అక్కడ ఆ దాంపత్య సుఖ జీవితములను గురించి తెలుసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆ రాజ్యంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. ఎందుకంటే ఈయన యొక్క గొప్పతనంతో, ఈయన యొక్క మహిమాన్వితమైనటువంటి పాదస్పర్శలతో ఆ ఆత్మ తిరుగుతూ ఉన్నందువలన రాజ్యంలో ఎన్నో మార్పులు, ఎంతో మంచి సుభిక్షంగా ఉంటూ రాజు కూడా ఉన్నతమైనటువంటి విలువలు కలిగి చాలా మార్పు కనపడుతుంది. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి పండితులు, విద్యావంతులు, మంత్రులు దానిని గమనించి ఎవరో పరకాయ ప్రవేశ విద్య ద్వారా మన రాజు యొక్క శరీరంలోకి జొరబడి ఉన్నారు, ఈయన ఈ శరీరంలోనే ఉంటే ఈ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో వారి యొక్క నిజమైనటువంటి దేహాన్ని కనుక్కొని ఆ దేహాన్ని అగ్ని సంస్కారం చేస్తే ఈయన ఈ దేహంలోనే ఉంటారు అనేటువంటి భావన చేత ఈ కొండ ప్రాంతాలు, ఆ పరిసర ప్రాంతాలలో అంతా వెతికి చూస్తే ఒకానొక కొండ గుహలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క దేహం కనపడుతుంది. అది ఆయనదే అని వాళ్ళు భావించి వాటికి అగ్ని సంస్కారం మొదలు పెడతారు. వారు అగ్ని సంస్కారం చేసి ఉన్నప్పుడు కాళ్ళు, చేతులు, కొన్ని భాగాలు ఆల్రెడీ అగ్నికి ఆహుతి అవుతూ ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యులు రాజువారి యొక్క శరీరంలో ఉన్నప్పుడు వాటిని ఎరిగి త్వరగా పరకాయ ప్రవేశ విద్య ద్వారా మళ్ళీ తిరిగి వచ్చి తన యొక్క నిజమైనటువంటి దేహంలో జొరబడతారు. కానీ అప్పటికే వారి యొక్క శరీరం కాలిపోతూ ఉంటుంది. అప్పుడు ఆయన శ్రీ నృసింహస్వామిని ప్రార్థించి శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము చెప్తారు. ఆ స్తోత్రానంతరము శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ప్రసన్నుడై తన యొక్క దేహమును తిరిగి మళ్ళీ తనకు పునః ఇస్తాడు. అది ఈ సంఘటన ఇక్కడే జరిగింది. దానికి ప్రతీకగా కొండ గుహలో ఆదిశంకరాచార్యుల వారి యొక్క విగ్రహమును ఇప్పటికీ చూడవచ్చు. ఆయన ప్రతిష్ఠించినటువంటి శివలింగమును కూడా మనము చూడవచ్చు. అది ఇక్కడ ఎగువ అహోబిలేశ్వరుని సన్నిధానంలో ఉన్నటువంటి వృత్తాంతము. మనము ఎగువ అహోబిలేశ్వరుని దర్శించి మళ్ళీ తిరిగి వస్తున్నాము. ఇంతకుముందు కాలభైరవుని చెప్పినటువంటి ప్రదేశం ఇదే. అదే పాండవుల గుహ అని కూడా చెప్తారు. దీప నైవేద్యాలు ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటాయి. మనం నది దాటి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనం పార్కింగ్ ప్రదేశానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి కారంజ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఇది. కారంజ అంటే తమిళంలో కానుగ చెట్టు అని, అదే కానుగ చెట్టు, మనము తెలుగులో కానుగ చెట్టు అంటాము. ఆ కానుగ చెట్టు కింద స్వామివారు వెలిసినటువంటి కారణంగా కారంజ లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. ఇక్కడ ఈ క్షేత్ర చరిత్ర ఏమిటి అని అంటే, ఆంజనేయ స్వామి వారు శ్రీరాముల వారి కోసం ఇక్కడ తపస్సు చేశారని,
ఆంజనేయ స్వామివారు శ్రీరాముని యొక్క రూపమును చూసి మాత్రమే దేవునిగా పరిగణిస్తారు. ఇంకే రూపంలోనూ దర్శనమించిన రాముడు ఒప్పుకోడని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి సాక్షాత్తు కోదండంతో ఇక్కడ దర్శనమిస్తారు. అదేవిధంగా మూడవ కన్నును కూడా కలిగి ఉంటారు. ఇది శివకేశవులకు భేదమే లేదు అని చెప్పబడేటువంటి ఒక విశిష్టమైనటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క మూర్తి. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోబడినటువంటిది నృసింహస్వామికి మూడవ కన్ను ఉండుట, అదేవిధంగా కోదండము ధరించి ఉండుట. ఇది ఈ కారంజ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విశిష్టత. ఈ స్వామిని అన్నమయ్య తొండమాన్ చక్రవర్తి బంధించి అన్నమయ్యను తన మీద కృతులు కీర్తనలు పాడమంటే అన్నమయ్య ఒప్పుకోక ఉంటే తనను చెరసాలలో ఉంచి బాధిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు అన్నమయ్య ఈ కారంజ లక్ష్మీ నరసింహస్వామిని దృష్టిలో ఉంచుకొని ఒకానొక కీర్తన కూడా పాడడం జరిగింది. అదేమనగా పాలనేత్రానల ప్రభల విద్యుల్లతాకేలి విహార లక్ష్మీ నారసింహ అని శ్రీ స్వామివారిని అన్నమయ్య ప్రార్థించగా అక్కడ చెరసాలలో స్వామివారు ప్రత్యక్షమై ఆయన యొక్క చెరసాలను ఆ జీవితాన్ని మళ్ళీ విముక్తిని కలిగించగా ఆ చక్రవర్తి సిగ్గుపడి అన్నమయ్యను క్షమించమని కోరుకుంటారు. ఆ అన్నమయ్య సాక్షాత్తు ఈ మూడవ కన్ను కలిగినటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామిని తన కీర్తనలో ప్రార్థించారు. అది ఈ నరసింహస్వామి యొక్క విశిష్టత. మనం కారంజ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి దిగువ అహోబిలం వైపు మళ్ళీ వస్తూ ఉంటే ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కుడి చేతి వైపున భార్గవ లక్ష్మీ నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం వస్తుంది. ఇక్కడికి ఆటోలు మాత్రము తర్వాత బైకులు మాత్రమే వెళ్ళగలవు. రహదారి అంత బాగుండదు. ఆ మార్గంలో మనం నడిచి అయినా రావచ్చు. ఒక 35 నిమిషములు పడుతుంది. ఒక 3.5 కిలోమీటర్ల దాకా ఉంటుంది. నడవగలిగినటువంటి వాళ్ళు ఇక్కడికి నడచవచ్చు. ఇక్కడ కనపడుతున్నటువంటిది అక్షయ తీర్థము. ఎన్నో రోగాలను పోగొడుతుంది అని చెప్తారు ఇక్కడ స్థల వృత్తాంతంలో. ఒకానొక స్త్రీ తన యావదాస్తిని ఈ భార్గవ లక్ష్మీ నరసింహస్వామికి దారాదత్తం చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ ప్రహారీ గోడలు, తర్వాత అక్షయ తీర్థాన్ని పునరుద్ధరించడం, ఈ మెట్లను కూడా కట్టారని ఇక్కడ స్థల పురాణము. ఆమె ధన్యురాలు. ఈ మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్తే ఇదే భార్గవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. ఆ నామము చెప్తూ ఉన్నట్లే ఇక్కడ పరశురాముడు తపస్సు చేసి లక్ష్మీ నరసింహస్వామిని ప్రసన్నం చేసుకొని తన యొక్క కర్తవ్యాన్ని కర్మలను తెలుసుకున్నటువంటి ఒకానొక పుణ్యక్షేత్రము ఇది భార్గవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. ఈ క్షేత్ర మహిమ ఇక్కడ ఎల్లప్పుడూ వేడిగా ఉంటుంది. ఇది నవగ్రహాలలో సూర్యుని లాగా ఇక్కడ చెప్తారు. అందుకు ఇక్కడ కొంచెం ఉష్ణము ఎక్కువగానే ఉంటుంది. అది భార్గవను దర్శించుకొని మళ్ళీ తిరిగి మెయిన్ దారికి వచ్చి మనం ఇప్పుడు దిగువ అహోబిలం చేరుకొని ఇక్కడ ఛత్రవట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించవచ్చును. ఈ ఛత్రవట లక్ష్మీ నరసింహస్వామి ఛత్రము అంటే గొడుగు. ఆ గొడుగు లాంటి వటవృక్షం కింద వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఈయనను ఛత్రవట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని అంటారు. ఇక్కడ ఆహా ఊహు అనేటువంటి 2 గంధర్వులు తన యొక్క గానము చేత వారి యొక్క సంగీతం చేత మెప్పించబడి స్వామిని ప్రసన్నం చేసుకున్నారు. వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. దాని యొక్క ప్రత్యేకత ఇది. ఆ క్షేత్రము ఆ క్షేత్రము ఇది ఛత్రవట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. సంగీతముకి ప్రసన్నుడైనటువంటి నరసింహస్వామి ఎంతోమందిని
ఉద్ధరించబడినటువంటి ఇంకొక క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారు చాలా ప్రసన్నవదనంగా ఎంతో సుందరంగా అందంగా ఉంటారు. ఇక్కడ పురాతనమైనటువంటి బావి కూడా మనం కుడి చేతి వైపు చూడవచ్చు. ఆ బావి నీళ్ళే ఇప్పటికీ స్వామివారి అభిషేకాలకు వాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి మనం కొంచెం మళ్ళీ కిందికి వచ్చి దారిలో నుంచి ఒక అర్ధ కిలోమీటర్ ముందుకు వెళ్తే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము వస్తుంది. అది నవనారసింహ క్షేత్రములలో చివరిది. ఆ యోగానందను ఇప్పుడు దర్శిద్దాము. ఈ యోగానందుడు యోగా రూపంలో ఇక్కడ ఉంటాడు. అంటే యోగాసనాలలో ఒకానొక ఆసనం యోగాసనము. అయ్యప్ప స్వామి కూర్చొని ఉంటారు కదా, ఆ రూపంలో ఆ ఆసనంలో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూర్చొని ఉంటారు. ఇక్కడ ప్రహ్లాదునికి లక్ష్మీ నరసింహస్వామి యోగం చెప్పారని, వేదాలన్నీ నేర్పించారని స్థల పురాణము. ఆ భంగిమలోనే స్వామి కూర్చొని సావధానంగా వేదములు కావలసిన ధర్మ సూక్ష్మములన్నీ చెప్పి ప్రహ్లాదునికి చక్రవర్తిని చేస్తాడు. ఆ వృత్తాంతం అంతా ఇక్కడే జరిగింది. ఇది విద్యలకు, వేదములకు, జ్ఞానమునకు నిలువుగా చెప్పబడుతూ ఉన్నటువంటి ఇంకొక క్షేత్రం ఇది యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాము అవుకు దగ్గర కొనుకుంట్ల గ్రామంలో ఉన్నటువంటి కనిగిరి లక్ష్మీ నరసింహస్వామి అని. ఇక్కడ అవధూత శ్రీ కాసిరెడ్డి నాయన స్వామి వారి ఆశ్రమం కూడా ఉంటుంది. ఆయన చెప్పారు ఈ యోగానంద ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రతిరూపమే అక్కడ కనిగిరి లక్ష్మీ నరసింహస్వామి అని ఆయన చెప్పారు అని భక్తులు చెప్పారు. ఆ వీడియో కూడా మనం చేశాము, కావాల్సినటువంటి వాళ్ళు చూడవచ్చు. అంటే క్లుప్తంగా ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా అక్కడ కొండల్లో లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉన్నాడు. అవుకు దగ్గర పైన మన కంబగిరి స్వామికి వెళ్ళే మార్గంలో కనుమ పెద్దమ్మ అని వస్తుంది. అక్కడి నుంచి ఒక 2.5 కిలోమీటర్ల కొండలో వెళ్తే మనం చూడవచ్చు ఆ మూర్తిని కూడా. సాక్షాత్తు ఆయన ఎలా ఉంటారో ఈయన అలాగే ఉంటారు. ఈ దివ్యక్షేత్ర మహిమ అది ఇక్కడ చూడవచ్చును. ఇదే మనకి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. ఇది స్థల పురాణము. ఇక్కడే కాసిరెడ్డి నాయన ఆశ్రమం కూడా ఉంటుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాము. ఇక్కడ స్వామివారు బ్రతికి ఉన్నప్పుడు ఈ కొండను సాక్షాత్తు ఆయన ఆధ్వర్యంలో చదును చేసి ఈ ఆశ్రమాన్నే కాసిరెడ్డి నాయన మొట్టమొదటగా నిర్మించడం జరిగింది. ఇది కాసిరెడ్డి నాయన చేత ప్రతిష్ఠించబడినటువంటి నవనారసింహస్వామి నవగ్రహ సమేతమైనటువంటి క్షేత్రము ఇది. నవనారసింహులను దర్శించలేనటువంటి వాళ్ళు ఈ క్షేత్రంలో వెలిసినటువంటి నారసింహ నవగ్రహ ఉన్నటువంటి ఈ గర్భగుడిలోకి వెళ్ళి చూడవచ్చును. వారి కోరికలను తీర్చుకొనవచ్చు. నడవలేనటువంటి వాళ్ళు, నడిచి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ క్షేత్రంలోనికి వెళ్ళి ప్రతి మూర్తిని చూస్తూ ఆహా ఈ మూర్తిని మేము అక్కడ చూసాం కదా, అలాగే ఉన్నారు కదా అని సంభ్రమాచర్యములకు లోను కొలిపేటువంటి మూర్తులు ఈ గర్భగుడిలో ఉన్నారు, చూడవచ్చును. ఇది క్లుప్తంగా నవనారసింహస్వాముల వారి క్షేత్రము, వారి యొక్క ప్రాశస్యము మనం ఇక్కడ చూసాము. ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్లు ప్రతి స్వాతికి కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి ఈ నవనారసింహస్వామి క్షేత్రములను దర్శించి పునీతులు అవుతూ ఉన్నారు. వీలున్నప్పుడు ఎవరైనా స్వాతి నక్షత్రమును తెలుసుకొని ఇక్కడికి వచ్చి దర్శించుకోవచ్చును. స్వస్తి.